తులారాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో 30 సంవత్సరముల తర్వాత రవి భగవానుడు శని భగవాన్తో సంచారం చేయడము, అదే కాకుండా 6వ స్థానంలో త్రిగ్రహ కూటమి బుధుడు శుక్రావు సంచార స్థితి ఉన్నప్పుడు, అష్టమంలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో ఉన్నప్పుడు గ్రహాలు అంతగా యోగించడం లేదు అని చెప్పి మీరు గమనించాలి. ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొన్న సమయం ఆసన్నమైంది. కనుక మనము నవగ్రహ దేవతలను స్మరిద్దాం, ధ్యానిద్దాం, అక్షర తులాభారంలో పాల్గొందాం. భగవంతుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. వారి సేవ ఎప్పుడైతే చేస్తామో మనల్ని ఆశీర్వదించడానికి తను సంసిద్ధత అయి ఉన్నాడు. స్మరించడమే మన బాధ్యత. కనుక ఈ అక్షర తులాభారంలో పాల్గొందాం, గ్రహ దోషాన్ని తొలగించుకుందాం. భాగ్యస్థానంలో కుజుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్త, పెట్టుబడిదారులు, వ్యవస్థ, కుటుంబము, సమాజము, దేశము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరికే చాలా మంచిదే. కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు అనుకూలంగా లేవు కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమవుతుంది. ఎందుకనగా విదేశాలు ఇప్పుడు మనకు రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి రాబోతున్న కారణం చేత విదేశాలు అనేక వ్యక్తులపైనను అనేక రకాల ఆంక్షలు పెట్టడం జరిగింది. సరైన పత్రాలు లేవనో, బిజినెస్ కోసమనో, లేకపోతే ఉద్యోగం కోసమనో, ఎడ్యుకేషన్ కోసమో అనేటువంటి మనల్ని ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా తులారాశి జాతకులు త్రాసులో ధర్మము, న్యాయము ఎలా ఉంటుందో మీ యొక్క విధానం చాలా బాగుంటుంది. చాలా క్లియర్గా ఉంటారు. ఏదైనా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటారు. మీరు చాలా సిన్సియర్గా ఉంటారు. చాలా సున్నితమైన స్వభావం కలవారే తులారాశి జాతకులు. కనుక మీరు కూడా విదేశాలకు వెళ్ళేటప్పుడు అన్నిటిని పరిశీలించండి. విదేశీ రాయబార వ్యవహారాలను చర్చించండి. క్షుణ్ణంగా తెలుసుకుని ప్రయాణం చేయండి. జీవితాన్ని మంచిగా మలుచుకునే మానవ ప్రయత్నం చేయండి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాల్లో ఉండబడిన వారందరికీ శుచి, శుభ్రత, ఓపిక, పట్టుదల, ఆపై నవగ్రహ దేవతల ఆశీర్వచనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.